మీ నాన్నగారి దగ్గర నుంచి ఎలా తప్పించుకున్నారు మీరు? అంటే ఆయనకి తెలుసండి ఈళ్ళు ఏదో ఉందన్న సంగతి తెలుసు గానీ, కానీ బతకాలి గదండీ! అది కదా అది ప్రధానం. ఆ ఆలోచన లేదు నాకు. సరే ఇక ఫ్రెండ్స్ అండి నాకు స్నేహితులండి నిజంగా గొప్పోళ్ళండి స్నేహితులందరూ గూడా. హ్మ్. నా ఇంటెన్షన్ తెలుసు వాళ్ళకి. హ్మ్. కానీ వాళ్ళు గూడా ఏం చేయలేరు. ఎందుకో యజ్ఞమూర్తి ఉన్నాడు. హ్మ్. యజ్ఞమూర్తి ఉన్నాడు. యజ్ఞమూర్తికి నేనంటూ బాగా తెలుసు. అదే మా జర్నలిస్టు ఆ! జర్నలిస్టు. యజ్ఞమూర్తి. ఏంది స్నేహ సాహిత్యం ఉంది. అప్పుడు నేను ప్రతి సంవత్సరం వినాయక చవితికి, దసరాకి ప్రోగ్రామ్‌లు పెట్టించేవాళ్ళం. చాలా డాన్స్ బేబీ డాన్స్, పాటలు ఇయన్నీ పెట్టించేవాళ్ళం. అన్నీ కండక్ట్ చేసేది నేనే. హ్మ్. అద్వ మా ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా మన ఈ చూసేవాడు హ్మ్. యజ్ఞమూర్తి. హ్మ్. ఇట్లా చాలా మంది ఇదయ్యేవాళ్ళం. కానీ నాకు ఎట్లా పోవాలి ఏంది అసలు ఏం అర్థమయ్యేది కాదు. ఆ టైంలో ఇక పెళ్ళన్న చేస్తే ఇదవుతాడనుకోని పెళ్లి చేసేసారు. హ్మ్. ఇక అప్పటి నుంచి తెలిసిన రూపాయి ఆకలి దీనమ్మ రూపాయి కావాలా? ఇదేందిరా డబ్బులు అవసరం ఇప్పుడు ఎన్ని ఏం అర్థమయ్యేది కాదు అసలు. ఎలా ఎట్లా సంపాదించాలి? సంపాదించాలా? డబ్బులు సంపాదించాలి కదా! ఏంది ఈ అమ్మాయి వచ్చిన అమ్మాయి కూడా పాపం మంచి అమ్మాయి. హ్మ్. ఏంది ఏం చేయాలి నాకు అర్థం కాక వీళ్ళందరూ ఒరేయ్! ఈడు ఇట్టయితే కష్టం అని చెప్పేసి ఒంగోలులో కిళ్ళి బొంకు పెట్టించారు నా చేత. అబ్బో! ప్రకాశం భవనం పక్కన సాయిబాబా టిఫిన్ సెంటర్ సుబ్బారావు అనే ఉండేవాడు. ఆయనలో వాళ్ళ ఒంగోలులో ఫ్రెండ్స్ అయితే మా వోడు పెట్టుకుంటాడంటే గొడుగు పెట్టుకొని బల్లేసుకొని కిళ్ళీలు కట్టుకునేవాడిని సిగరెట్లు అమ్ముకుంటా. హ్మ్. ఏంది అట్లా అట్లా హ్మ్, అప్పుడు ఓ అసలు హోటల్ మీకు పిల్లనెవరిచ్చారండి? అదే పెద్ద గొప్ప అసలు. అసలు ఇప్పుడు తిరుమల శెట్టి కాదు శ్రీనాథ్ ఈ అని ఉండేవాడు. గాలివోడికి ఆ! ఆ! తిరుమల శెట్టి శ్రీనాథుడు, సాయం నాగేశ్వరరావు వీళ్ళందరూ మొత్తం ఫ్రెండ్స్ మేమక్కడ. హ్మ్. ఈ సందర్భంలో పిల్లని చూడాలని చెప్పేసి ఎట్టొకటి పెళ్లి చేయాలా అసలు గందరగోళంగా ఉంది ఈడంటే ఇక మన సరే ఈ శ్రీనాథు, ఈ నాగేశ్వరరావు వీళ్ళందరూ కలిసి ఈ నాగేశ్వరరావు అనేవాడు కొనికిలో అమ్మాయిని చేసుకున్నాడు. హ్మ్. ఏంది ఇంట్లో పెద్ద గొడవైతే రా అక్కడ ఈ ఊరెళ్దాం రా అని తీసుకెళ్లారు. అక్కడ ఒక అమ్మాయిని చూపించారు. కూర్చోబెట్టారు. "ఏందిరా స్వామి ఇట్ట కూర్చోబెడుతున్నారు ఆ పిల్ల ఎవరు" అంటేను నచ్చిందంటే, "నచ్చేదేందిరా బావమ్మ బాగుంటే లేదు బాగానే ఉందానన్నా." హ్మ్. ఆ అమ్మాయిని తీసుకొచ్చి కట్టేశారు ఈళ్ళు. ఆళ్ళది కూడా ఒకప్పుడు కమ్యూనిస్ట్ ఫ్యామిలీ. హుహు. సరే మా నాన్న కమ్యూనిస్టోడు కాబట్టి ఇక కట్నాలు గిట్నాలు లెవ్వు. వాళ్ళు కూడా కొంచెం ఆర్థికంగా చాలా చితికిపోయిన కుటుంబం. ఆ అమ్మాయి చాకిరీ చేస్తేనే ఊళ్ళు మా కుటుంబం బతికిద్ది. అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి చేసి పంపించేసాడు ఈళ్ళ నాయన. ఈ అమ్మాయి మొత్తం కుటుంబాన్ని ఈ అమ్మాయి చాకిరీ చేసి బతికిచ్చాలా. అటువంటి అమ్మాయిని తీసుకొచ్చి కట్టారు పాపం. కట్టేసిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసాడే శ్రీనాథ్ అని నా హ్మ్. ఆ శ్రీనాథ్ కూతుర్నే నా పెద్ద కొడుకు చేసుకున్నాం. ఓహ్! ఓహ్! మళ్ళీ. ఆ! హ్మ్. అంటే ఆయనకి శ్రీనాథ్‌కి ఇద్దరు ఆడపిల్లలు. ఆడపిల్లయితే పెద్దమ్మాయిని నా పెద్ద కొడుకుకి చేసుకున్నాం. ఓహోహో! ఆ! మంచి కుటుంబం అసలు. కానీ పెళ్లయిన తర్వాత కష్టాలు అబ్బా! మొదలయ్యేటివి. మామూలుగా గాదండి అది. అది మరి అసలు ఒంగోలులో కిళ్ళి బొంకప్పుడైతే మధ్యాహ్నం అన్నం తెచ్చుకునేవాడిని. అన్నం తెచ్చుకొని అంత తిని దాచిపెట్టుకునేవాడిని. దాచిపెట్టుకొని ఇక సాయంత్రానికి అది మెత్తబడిపోయేది. హ్మ్. మెత్తబడితే ఈ బోండాలు ఈ మ పకోడీ అమ్మేటప్పుడు నురుము మిగిలిద్దిగా. అవును. ఆ మురుము వేసుకొని దాంటేసి కలిపేసి మొత్తం కలిపి తినేసేవాడిని. హ్మ్. తినేసి అక్కడెక్కడ పడుకునేవాడిని ఒంగోలులో టీడీపీ ఆఫీస్ ఉండేదక్కడ హ్మ్. అద్దంకి బస్ స్టాండ్‌లో. ఓకే. దాంట్లో పోయి పడుకునేవాడిని అక్కడ. పైన రేతినంతా ఆడ పడుకునేవాడిని. అప్పుడు పేపర్‌లు బొచ్చెడుండేయి. 3 గంటల దాకా చదివేవాడినండి పేపర్‌ల. పెద్ద పెద్దగా. అంటే ఏదో మొత్తానికి ఇదవుందని అట్లా ఆ టైంలో ఉండే సిటీ కేబుల్ న్యూస్ రీడర్‌గా పిలిచారు. అదెలా జరిగిందండి అసలు? పార్టీలో మీరేమో కిల్లి బడ్డి, కిల్లీలు కట్టుకోవడం, అద్దంకి బస్ స్టాండు, ఇక్కడ సిటీ కేబుల్ అసలు లింక్ ఎట్లా? అట్లా అంటే చీరాల సిటీ కేబుల్ ఉప్పాల రామకృష్ణ గారని జెప్పేసి ఆయన హ్మ్. అక్కడేమన్నా మేనేజరు బత్తిన కోటేశ్వరరావు అని జెప్పేసి ఉన్నాడు. అతను అక్కడ ఆయన కొంతకాలం పార్టీలో పనిజేసి పార్టీ అంటే సీపీఎం గదండీ! నక్సల్ గ్రూపుల్లో అనమాట ఇవన్నీ గూడా. ఓకే. మా నాన్న. ఏంది సో, పనిజేసి బయటకొచ్చేసి అక్కడ మేనేజర్‌గా జేరాడు. హ్మ్. కర్నేటి రవి అని జెప్పేసి ఒంగోలులో మా అడ్వొకేటు. హ్మ్. ఈళ్ళందరూ ఫ్రెండ్సు. హ్మ్. ఒరేయ్! న్యూస్ రీడర్ గావాలన్నారు. వార్తలు చదవాలంట. సిటీ కేబుల్ పెట్టారిక్కడ. మనోళ్ళు ఆడు గోసుగాడు ఉన్నాడు గదా! గొంతు బావుంటదాడని జెప్పేసి వీళ్ళనుకోని రవికి ఫోను జేసి, రవి ఏమన్నా నన్ను పిలిపిచ్చి ఒంగోలులో, హ్మ్. ఇట్లా కోటి పిలుస్తున్నాడు నువ్వు పో కొంచెం అని జెప్తే అక్కడ బోయేసి పేపర్ తీసుకొని సిటీ కేబుల్ ప్రేక్షకులకి స్వాగతం ఇయన్నీ చదివిచ్చారు. ఆయన జూసి అప్పుడు నాది ఈ సైడ్ ఉండేది. ఇది పోయింది. ఓకే. అప్పటికే పోయింది. ఈ సైడ్ ఉండేది. హ్మ్. చూసి బట్టతలుంది ఏం అవసరం లేదు. వాయిస్ బావుంది. బాగా చదువుతున్నాడు. ఈయనే అని జెప్పేసి పెట్టారు. హ్మ్. అదండి స్టార్ట. హ్మ్.
ఫస్ట్ నన్ను నేను సిటీ కేబుల్ తెర మీద చూసుకున్నా. ఇక పిచ్చి పట్టినట్టు అక్కడే ఉండిపోయి ఉండండి. నా చేత యాడ్స్ గీడ్స్ మొత్తం ఒక 3,000 రూపాయలు ఇచ్చేవాడు. అబ్బా ఆ 3,000 రూపాయలు తీసుకొచ్చి ఈ అమ్మాయికి ఇచ్చేసేవాడిని. ఇక నా అన్నం ఆడే, అదే కదా. అన్నం పెట్టేవాళ్ళు. ఏంది అవును, టీలు కాఫీలు టిఫిన్లు అన్ని అక్కడే అయిపోతాయి. అన్నం పెట్టేవాళ్ళు. గడిచిపోతుంది ఇక నాకట్ట. ఉమ్, వార్తలు చదవాలి. పొద్దున్నే 6 గంటలకల్లా చదవాలా. ఈ 4 గంటలకు 5 గంటలకు షూటింగ్ పెట్టేవాళ్ళు. ఇట్లనే ఉమ్, ఉమ్. నేను 3 గంటలకి లేచి సైకిల్ వేసుకుని వెళ్ళేవాడిని. అబ్బా ఏంది అసలు చాలా విచిత్రంగా ఉండేది. అసలు ఇంతవరకు చొక్కా ఉండేది, కింద డ్రాయరు లుంగి ఉండేది, ఇక్కడ టై కట్టేవాళ్ళు బల్ల మీద అట్ట కూర్చొని. వాళ్ళే విచిత్రంగా ఉండేది అసలు. మీద టై షర్ట్ కిందనేమో నిక్కరు. ఈ టై 2 షర్ట్లు అక్కడ ఏలాడదీస్తే ఈ టెక్నీషియన్స్ అందరు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎవడో ఒకడు వచ్చేసి దాన్ని తుడుచుకోవటం, లేకపోతే ఏదో చేసి తల కింద పెట్టుకుని మొత్తం చేసి ఏమన్నా లేచి నేను నిద్రలు ఇచ్చుకొని ఏంది గౌకున ఇదంతా సదరం చేసేసి మళ్ళీ పెట్టుకుని వాళ్ళే విచిత్రమైన సంఘటనలు సార్ అయ్యా. అట్లా వార్తలు బాగా ఇదవటంతోనే విజయవాడ సిటీ కేబుల్కి నా వాయిస్ వెళ్ళటంతోనే పర్వతనేని శివప్రసాద్ గారండి, అన్నగారు అంటారు ఆయన, క్రియేషన్స్ చూసి ఈ వాయిస్ ఎవరిదంటే చీరాల సిటీ కేబుల్ ఉన్నట్టు పిలిపించాడండి. పిలిపించి నువ్వు ఇక్కడ ఉండని చెప్పేసి మాట్లాడించి అప్పుడు ప్రోగ్రామ్ డైరెక్టర్గా క్రియేషన్స్లో నన్ను పెట్టారు విజయవాడలో. 5,000 రూపాయలండి. అబ్బా 5,000 బంపర్ ఆఫర్. 5,000 రూపాయలు ఇచ్చేవాడు ఆయన. అట్లా ఇకను ఏ ఏడాదండి ఇది? ఏడాదంటే 2002-3 ఆ ప్రాంతంలో అనుకుంటా. సిటీ కేబుల్ రామకృష్ణ గారు ఉన్నారు. అప్పుడు నేను వచ్చాను, కాల్ చేశారు ఆయన. నేను చీరాల విజయవాడ సిటీ కేబుల్ అడుగు పెట్టాను, అక్కడ క్రియేషన్స్ లో అడుగు పెట్టాను, కాల్చి పడేశారు ఆయన, చచ్చిపోయాడు. ఊరిడి ఇదేంద్ర స్వామి ఆయన. అది ఎలా జరిగిందండి అసలు? ఏదో మొత్తానికి కేబుల్ గొడవలండి. కేబుల్ గొడవలు అయితే కాల్ చేశారు, చంపేశారు ఆయన్ని. అది మంచివాడు అండి అతను రామకృష్ణ గారు. తర్వాత అక్కడి నుంచి ప్రయాణం బిగినైందండి. ఓకే, యాడ్స్ ఫ్యామిలీని తెచ్చేసుకున్నారు. ఊళ్ళోనే ఉంటది ఆమె. ఇకను నేను పోయేవాడిని అన్నాడు, పాసింజర్ ఎక్కేవాడు. పొద్దున్నే 6 గంటలకి పాసింజర్ ఒకటి ఉండేది. విజయవాడ వచ్చేసరికి 9:30, 10 అయ్యేది. మళ్ళీ వచ్చేసి ఇక్కడ చేసి మళ్ళీ బయలుదేరేవాడిని. మళ్ళీ బయలుదేరి పాసింజర్కి వెళ్ళేసరికి ఇక్కడ 9, 10 అయ్యేది చేరాలి. మళ్ళీ ఇక్కడ వార్తలు చదివేవాడిని మళ్ళీ పొద్దున్నే. అప్పుడు కూడా ఇక సంసారం పెద్దదైంది, 2 పిల్లకాయలు పుట్టారు. చంద్రశేఖర్ ఆజాద్ ఒకడు, భగత్ సింగ్ ఒకడు పుట్టారు. చాలా ఇబ్బందిగానే ఉంది కుటుంబం అంతా కూడా, సరిపోయేది కాదు. అన్నం ఏమన్నా తీసుకుని వెళ్తుంటే ఈ అమ్మాయి ఏమన్నా ఈడు మనం బయటకు దోచేసి అడిగిన నన్ను కుటుంబంలోంచి. ఏం చేయాలి ఇక అర్థంగా బయటకు వచ్చాను, రెంట్గా అద్దెకు ఉండాలా. ఎవరు మీ నాన్నగారా? ఓకే. ఇకను ఈ అమ్మాయి పొద్దున్నే అన్నం వండి పెట్టేది, కూర వేసేది, మధ్యాహ్నానికి అది మెత్తబడిపోయేది. ఒక్కో టైంలో బియ్యం లేకపోతే నూకలో అన్నం వండి పెట్టేది. సరే ఇక్కడ సిటీ కేబుల్ అందరు కూర్చొని తినేవాళ్ళు మధ్యాహ్నం. నేనేమో సపరేట్గా ఆడని కూర్చొని అందరూ కూరలు పంచుకునేవాళ్ళు. మందే పచ్చడి మెతుకు లేకపోతే ఏదో ఉండేది. అది ఏంది అట్లా ఉంటావు అని చెప్పేసి లాక్కొచ్చేవాళ్ళు. మనం చాలా ఇబ్బంది అయ్యేది. అప్పుడు మనల్ని గమనించి పివిడి ప్రసాద్ అని ఒక కుర్రోడు ఉండేవాడు, ఒక అతను ఉండేవాడు. ఏమంటే మనం ఈరోజు ఒక చోటకి వెళ్తున్నాం రండి అంటే, భోజనం వస్తాం కదంటే తర్వాత తినచ్చులే రండి అని శ్రీనివాస్ హోటల్ అని ఉండేది. తిన్నోళ్ళకి తిన్నంత బిర్యానీ పెట్టేవాళ్ళు. 100 రూపాయలకే గవర్నర్ పేటలో ఆడ పెట్టించేవాడు అండి.